చాలా మంది పిల్లల్ని పెంచే విషయంలో ఫెయిల్ అయిపోతున్నారు. చదువుకోమ్మా, నువ్వేం పని చేద్దామా, ముద్దలు కలిపి నోట్లో పెడతాను. ఇదే నేర్పిస్తున్నారు తల్లులు. పిల్లల క్రమశిక్షణ నేర్పే తల్లులుగా ఉండాలి. దేవుని యొక్క భయం లేకుండా క్లబ్బులు ఎక్కడెక్కడికో తిరిగి వస్తే బాధ్యత లేకుండా వాళ్ళు చెడిపోతుంటే తల్లులు ఏం చేయాలి? పిల్లల్ని పట్టించుకోవాలి. పిల్లలకి కష్టం అంటే ఏంటో మీరు చెప్తున్నారా? పిల్లలకి వంటలు నేర్పాలా, పిల్లలకి ఇంట్లో పనులు నేర్పాలా. రేపు పెళ్ళై అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఎలాగో ఉండాలో పిల్లలకు నేర్పుకోవాలి. పిల్లలకి వివాహం చేసామంటే నీ కూతురు మంచిగా ఉంటే తల్లికి మంచి సాక్ష్యం వస్తుంది. నీ కూతురు అవిధేయతగా ఉంటే చెడు సాక్ష్యం తల్లికే వస్తుంది. నీ కుమార్తె ఏ ఇంట్లో అడుగు పెడుతుందో ఆ ఇల్లు ఆశీర్వాదకరంగా ఉండాలంటే నువ్వు పిల్లలకి మంచి ట్రైనింగ్ ఇవ్వాలి. తల్లులు పెళ్ళైపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి పోయి పని చేస్తారా? 12 గంటలు లేగుస్తారు. నాకు అలవాట్లేదు, వంట చేయడం రాదు, ఇల్లు ఉడవడం రాదు. అమ్మ ఏం చేసి నేర్పించిందా? మరి ముద్దలు పెడుతుంది నోట్లో. ఇవన్నీ ఎక్కడ వస్తాయి? గొడవలు స్టార్ట్ అయితే అక్కడ. దేవుని సందులో నువ్వు ప్రార్థన చేసి నీ పిల్లలు క్రమశిక్షణలో పెంచుకోవాలి. కష్టం అనేది నీ పిల్లలకు తెలపాలా.